విజయ్ గారు ఇప్పుడు బేసికల్లీ హీరో అంటే ఇలా ఉండాలి అనే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. బాలీవుడ్ డిఫరెంట్ లేయర్స్ ని అలా ఎస్టాబ్లిష్ చేయాలి. మీ ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. డిఫరెంట్ నాకు తెలిసింది రాహుల్ సంకృత్యాన్ సినిమా ప్రస్తుతానికి. అది సరిగ్గా చేసుకొని మంచిగా చేసుకొని ఆ తర్వాత మిగతా చూద్దాం. కొన్ని సినిమాలకి టైం తీసుకోవచ్చు, కొన్ని ఫాస్ట్ గా చేద్దాం. సంవత్సరం 2 సినిమాలను చేస్తే ఆ థియేటర్కి వచ్చే ఆడియన్స్ ని మనం నాకు చేయాలని ఉంటది, నాకు చాలా చేయాలని ఉంటది. కానీ నేను వన్ ఎట్ అ టైమే చేయగలుగుతా. నాకు నా బ్రెయిన్ ప్రాసెస్ చేయగలను. నాకు ఇప్పుడు మా ఇద్దరికి ఈక్వేషన్ ఉంటది, ఈ సెట్ నుంచి వేరే దగ్గర వెళ్ళి ఈ క్యారెక్టర్ ఓ రిథమ్లు ఉంటాము. సో ఐ కెన్ డూ ఓన్లీ 1 ఫిల్మ్ ఎట్ అ టైమ్. అండ్ నాకు ఎట్లా అంటే అది వీళ్ళు 120 days అడిగినా 140 అడిగినా 200 అడిగినా నాకు చేస్తూనే ఉంటా అనమాట. నాకు హౌ మచ్ ఎవర్ డైరెక్టర్ క్రియేటర్స్ కి ప్రాబ్లం ఏంటంటే హీరోస్ కట్ ఆఫ్ డేట్ పెడితే కట్ ఆఫ్ లో పని చేస్తారండి. సినిమా పోస్ట్ పోన్ అనేది ఈ మధ్య బాగా ఎక్కువ, బికాస్ ఐ ఫీల్ ఆల్ ఆఫ్ us ఆర్ డూయింగ్ ఇట్ టు మేక్ ద బెస్ట్ ఫిల్మ్ ఓన్లీ. ఇప్పుడు ప్రొడ్యూసర్ కైనా ఖర్చే, ఈయనకైనా టైమే. ఈయన ఇప్పుడు 6 years తర్వాత చేస్తుండే సినిమా. నేనన్నా ఇప్పుడు ఆయన స్క్రిప్ట్ రాసే లోపు ఇంకో 2 అయిపోతాయి అట్లీస్ట్ నావి. సో ఐ థింక్ ద స్టేక్స్ ఆర్ మోర్ ఫర్ దెమ్ than me. So when they want it, I always feel like I've been told by producers నాతో చెప్తారు, నువ్వు తొందరగా 2 సినిమాలు చేయాలి విజయ్ అంటారు. వాళ్ళే 120 days అడుగుతారు. మా ప్లానింగ్ ఉంటారు మన వాట్సాప్ గారు, సార్ మీరు ఫాస్ట్ చేయాలి సార్, నీలాంటి యాక్టర్ 2 సినిమాలు పడాలి సార్, ఇట్లా ఇట్లా ఇన్ని డేస్ కావద్దు సార్, డిసెంబర్లో మనకు 20 days కావాలి సార్. సార్ నువ్వు నువ్వే నాకు వచ్చి ఆయన్నే టైం తీసుకొని క్యారవాన్లోకి వచ్చి నా క్లాస్ బీకి డిసెంబర్లో కావాలి, జాన్లో కావాలి అంటాడు. నేను ఏం చేయాలో నాకు అర్థం కాదు.